నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎర్ర జర్నలిజం పార్ట్ 24. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్ మత స్థాపనే జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. ఎస్, ఇవాల్టి ఎర్ర జర్నలిజంలో ఇదే మన టాపిక్. నిజానికి ఎర్ర జర్నలిజంలో భారతదేశం మీద ఏ విధంగా ఈ ఎర్ర జర్నలిస్టుల రూపంలో, ఎర్ర ముసుగుల రూపంలో దాడి చేస్తూ వచ్చారు, సనాతనాన్ని కొట్టడానికి, భారతదేశ మూలాలు లేకుండా చేయడానికి ఏ విధంగా డీప్ స్టేట్ పాలిటిక్స్ దగ్గర నుంచి మన మహిళలని, మన గోవుల్ని, మన వ్యవస్థల్ని, మన సాంప్రదాయాలని ఎలా కొట్టుకుంటూ వస్తున్నారు, కొన్ని మత విస్తరణల కోసం ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయి అనే అంశాలు మనం చెప్పుకుంటూ వెళుతున్నాం. ప్రతి శుక్రవారం 7 గంటలకు ఎర్ర జర్నలిజంలో భాగంగా 24వ ఎపిసోడ్కి ప్రస్తుతానికి మనం చేరుకోవడం జరిగింది. ఇందులో భాగంగా నిజానికి ఆంధ్రప్రదేశ్ అంశం మాకు తెలిసినప్పటికీ కూడా దీనిని చివరి అంశంగా పెడదాము అనుకున్నాం. కానీ జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలు, ఈ కులాల గొడవలు చూస్తుంటే నిజాలు బయటకు చెప్పక తప్పడం లేదు. ఏ మత స్థాపన కోసం జగన్మోహన్ రెడ్డి గారు నడుం బిగించారో దాని గురించి చెప్పక తప్పడం లేదు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మొన్న 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఓడిపోయిన పార్టీ 11 సీట్లకు మాత్రమే పరిమితమైన పార్టీ. మేబీ 40% వరకు ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ కూడా సీట్ల విషయంలో అత్యంత దారుణంగా పడిపోయిన పార్టీని బూచిగా చూపిస్తూ మీడియా సంస్థలను నడుపుకోవడమో, లేదంటే రాజకీయాలు నడుపుకోవడమో నిజానికి సమంజసం కాదు. నిజానికి ఆ స్థాయిలో ఓటమి పాలైన ఒక పార్టీని పదే పదే బూచిగా చూపిస్తూ మనుగడ సాగించడం అనేది సమంజసం కాదు. కాబట్టి మగధా న్యూస్ స్టాండ్ ఎప్పుడూ కూడా నీతి నిజాయితీ వైపే ఉంది. ఆ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం తప్పు చేసిన నాడు కూడా చాలా సుస్పష్టంగా ప్రశ్నించాం. మొన్న లాకప్ డెత్ జరిగిన విషయం ఏదైతే ఉందో దాన్ని కూడా ఇది రాజ్యం చేసిన హత్య అవుతుంది అని కుండబద్దలు కొట్టి చెప్పింది మగధా న్యూస్. ఆ ధైర్యంతోనే ఇప్పుడు కూడా చెబుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి ఈనాటి సపరేట్ అయిన ఆంధ్రప్రదేశ్ వరకు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తండ్రి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ అండగా ఆయన కుటుంబం, ఈనాడు వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, వీరి కుటుంబ లక్ష్యం ఒకటే, క్రిస్టియన్ మత స్థాపన ఆంధ్రప్రదేశ్లో జరగాలి. ఏ విధంగా వీళ్ళు ఏమేమి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు 2004 నుంచి అనేది నేను ఇప్పుడు చెప్తాను, చూడండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చి 2024 ఆ సమయంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఆయన తీసుకున్న, దేశం మొత్తంలో ఒక రాష్ట్రం తీసుకున్న, ఆయన తీసుకున్న ఒక నిర్ణయం ఏంటి అంటే ముస్లింలను ఆకట్టుకోవడానికి ముస్లింలకు 5% రిజర్వేషన్ల ప్రకటన. ముస్లింలకు 5% రిజర్వేషన్ల ప్రకటన ఇచ్చారు. ఎలా ముస్లింలకు 5% రిజర్వేషన్లు ఇస్తారు అని గట్టిగా నిలదీయడంలో, గట్టిగా అడ్డుకోవడంలో ఆనాటి ప్రతిపక్షాలు ఫెయిల్ అయ్యాయి. తూతూ మంత్రంగా మాట్లాడి ఏం చేశారు అంటే 5% నుంచి 4%కి తీసుకొచ్చారు. అది కూడా ప్రతిపక్షాలు మాట్లాడడం ద్వారా కాదు, కోర్టులు అడ్డుకోవడం ద్వారా. ఎందుకంటే కోర్టులకు వెళ్ళిన తర్వాత కోర్టులు దీన్ని అడ్డుకున్నాయి. 50% రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో బీసీలకు ఇచ్చే దాంట్లో 4% కోత విధించి దానిని 4%కు తీసుకొచ్చి బీసీఈగా ముస్లింలను పెట్టి ముస్లిం కమ్యూనిటీ, ముస్లింల మత ఓట్ల కోసం, ఆ మత ఓటు బ్యాంకు కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆడిన ఆట ఆనాడు 2004లో ఇదే ముస్లింల ఓటు బ్యాంకు కోసం. నిజానికి ఎందుకు అడ్డుకోకూడదు అని నేను అంటున్నాను అంటే ఆనాటి వరకు, అంటే 1948 నిజాములు ఇక్కడి నుంచి పోయిన వరకు, దానికి ముందు మొఘల్స్, భారతదేశం మీద ముస్లింల నిజాములు అన్ని రూపాలలో కూడా దాదాపుగా 600 నుంచి 700 ఏళ్ల పాటు భారతదేశం మీద పడి బొక్కి తిన్నారు. పాలకులుగా రాజ్యం ఏలారు. వాళ్లే రాజ్యాధికారంలో ఉన్నారు. తక్కువ కమ్యూనిటీయే ఉండొచ్చు, కానీ రాజ్యాధికారంలో ఉన్న ఒక కమ్యూనిటీకి ఎలా 700 ఏళ్ల పాటు ఇదే భారతదేశంలో రాజ్యాధికారంలో ఉన్న కమ్యూనిటీకి 5% రిజర్వేషన్లు ఇచ్చి ఈయన ఏం చేద్దాం అనుకున్నారు? ఆనాడు ఎవరైనా గట్టిగా ప్రశ్నించారా? ప్రశ్నించలేకపోయారు. ఇక ఆ తర్వాత అసలు అంబేద్కర్ రాజ్యాంగంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వచ్చు అని ఎక్కడైనా ఉందా? ఉంది అని నిరూపిస్తే కనుక మగధా న్యూస్ శిరస్సు వంచుతుంది. మొత్తం రాజ్యాంగం చదివిన వాళ్ళు ఒక్కసారి తిప్పండి. మత ప్రాతిపదికన, మతం ఆధారంగా ఎక్కడా కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మతం ఆధారంగా రిజర్వేషన్ అనేది లేదు. కేవలం కుల వివక్షకు గురైన ఏ కులాలు అయితే ఉన్నాయో ఆ కులాల అప్లిఫ్ట్మెంట్ కోసమే రాజ్యాంగంలో ఆ కులాలకి షెడ్యూల్డ్ క్యాస్ట్ గా రిజర్వేషన్లు పెట్టడం జరిగింది తప్ప ఎక్కడా కూడా మత ప్రాతిపదికన అనేది ఈనాటి వరకు రాజ్యాంగంలో లేదు. కానీ వీటన్నింటినీ ఉల్లంఘించి, కోర్టులను ఎదిరించి ముస్లిం ఓటు బ్యాంక్ కోసం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చేసింది ఏంటి అంటే ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళని బీసీఈలుగా పెట్టారు. అది కూడా ఆయన ఓటు కోసం, ఆయన సంఖ్యలో వాళ్ళు అలా ఉండాలి అని ఆయన నిర్ణయించుకోవడం కోసం ఆ విధంగా పెట్టారు. ఇక నెంబర్ 2, క్రిస్టియన్ మత సంస్థలు. క్రిస్టియన్ మత సంస్థలు రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో ఎన్నొచ్చాయి అంటే దాదాపుగా 2004 నుంచి 2009 మధ్యలో 5000 చర్చలు వచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 5000 చర్చలు వెలిసాయి.
ఆ విధంగా అక్కడ క్రిస్టియన్ ఓటు బ్యాంక్ని ఇంకొక చేతిలో ఈ విధంగా పణంగా పెట్టుకున్నారు. కాబట్టి ఇటు ముస్లింలు క్రిస్టియన్లు వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఉంటారు అన్నట్టు పెట్టారే తప్ప ఇది కాంగ్రెస్ కోసం ఉంటారు అన్నట్టుగా నిలబెట్టలేదు. కాబట్టే ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కంటిన్యూ చేస్తున్నట్టుగా క్రిస్టియన్లంతా మా వాళ్లే, ముస్లింలంతా మా వాళ్లే, ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీయా లేదంటే ఏ పార్టీ అని చెప్పి ఈ రెండు కులాలు వీళ్ళ వాళ్లే అని చెప్పుకుంటున్నారు. అంటే రాజశేఖర రెడ్డి గారు వేసిన విత్తనాలు ఏదైతే ఉన్నాయో ఇదే ముస్లింలకు ఇదే క్రిస్టియన్లకు ఈ విత్తనాలని మొక్కలుగా మార్చుకొని ఆ మొక్కల ద్వారా వచ్చే ఫలాలని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారే జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కూడా ఆంధ్రప్రదేశ్ ని కంటిన్యూ చేస్తున్నారు ఈ మత ప్రాతిపదికన విషయంలో. ఆ విధంగా వైఎస్ఆర్ నాటిన విత్తనాలు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఫలాలుగా మారాయి అన్నమాట. ఒక క్రిస్టియన్ ఓటుని ముస్లిం ఓటుని రెండింటిని కూడా వాళ్ళ చేతుల్లో వాళ్ళ మనుషులుగా వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఈ రెండు కమ్యూనిటీల్ని మార్చుకోగలిగినంత బలాన్ని పుంజుకోవడానికి ఉపయోగపడ్డాయి. అంటే ఒక రకంగా వీళ్ళు ఒక క్రిస్టియన్ వర్గాన్ని మొత్తాన్ని కూడా ఆయన మొత్తం క్రిస్టియన్ వర్గానికి రెండు రాష్ట్రాల్లో కూడా క్రిస్టియన్ వర్గం మొత్తానికి కూడా పోలరైజ్ చేస్తూ ఆయనే దానికి దేవుడు లాగా రిప్రజెంట్ లాగా ముందుకు తీసుకువెళ్లారు ఇన్నాళ్ల పాటు. అలాగే 2004 నుంచి 2009 వరకు వైఎస్ఆర్ బతుకున్నంత వరకు 5,000 చర్చలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వస్తే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ నాటిన విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు ఆయనకి ఫలాలు ఇస్తున్నాయి. ఆ ఫలాలని ప్రతిఫలాలుగా తీసుకుని 2019 నుంచి 2024 వరకు ఆయన ఎన్ని చర్చలు తీసుకొచ్చారో తెలుసా? ఆంధ్రప్రదేశ్లో 7,000 చర్చలు తీసుకొచ్చారు. 7,000 మంది పాస్టర్లను కూడా తీసుకున్నారు. 7,000 మంది పాస్టర్లను రిక్రూట్ చేసుకున్నారు కొత్తగా. ఆ విధంగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాస్టర్ల సంఖ్య ఎంత అయిందో తెలుసా? ఆనాటికి 30,000 మంది పాస్టర్లు అయ్యారు. ఈ 30,000 మందికి 8,500 మందిని సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళకి కొన్ని టార్గెట్స్ ఇచ్చారు. అంటే ఎలా ఉంటాయి అంటే ఒక ఎంఎస్ఎంఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి కదా, యువ పారిశ్రామికవేత్తలకి ప్రోత్సాహకాలు, వాళ్ళ కోసం ఒక చిన్న వ్యాపార సంస్థలు, చిన్న కుటీర పరిశ్రమలు, ఇది ఏదైతే పెడతారో ఆ విధంగానే ఈ పాస్టర్లకు ఇచ్చే కుటీర పరిశ్రమ ఏంటి అంటే చర్చ్. ఈ పరిశ్రమలో ఏం చేయాలి అంటే మత మార్పిడి చేయాలి. ఈ మత మార్పిడి ఏ విధంగా జరుగుతుంది అంటే వీళ్ళకి ఇచ్చిన టార్గెట్లో భాగంగా 8,500 మందిని పిక్ చేసుకున్నారు. ఈ 8,500 మంది పాస్టర్లు కూడా ఒక్కొక్క చర్చ్ ఒక్కొక్క పాస్టర్ వీళ్ళు ఏం చేయాలి, 500 కుటుంబాలని టార్గెట్ చేయాలి. ఈ 500 కుటుంబాలకి ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారు కుటుంబ సభ్యులు? కనీసం 3-4 ఉంటారు. ఆ నేపథ్యంలో 8,500 ఇంటూ 2,000 ఒక్కొక్క చర్చికి 2,000 చొప్పున దాదాపుగా 1,70,00,000 మందిని మత మార్పిడి అనేది టార్గెట్గా పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్లో 2019 టు 2024 మధ్యలో. ఈ 8,500 మందిని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఈ యువ పారిశ్రామికవేత్తలు యువ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం నుంచి ప్రభుత్వ డబ్బు అంటే ఎవరు? ఆంధ్రప్రదేశ్లో ఉన్న ట్యాక్స్ పేయర్లు అందరూ హిందువులు అన్ని మతాల వాళ్ళు కడుతున్న డబ్బుని ప్రభుత్వం ద్వారా ప్రతి నెల ఒక్కొక్క పాస్టర్కి 6,000 రూపాయలు, అలా 8,500 మందికి ప్రతి నెల 6,000 రూపాయలు అందేది. ఎందుకంటే వీళ్ళని ప్రోత్సహించాలి, ఈ పాస్టర్ పారిశ్రామికవేత్తలని మత మార్పిడి చేసే ఈ కంపెనీలను ప్రోత్సహించాలి. కాబట్టి ఒక ప్రభుత్వం నుంచి స్టైఫండ్ లాగా ఇచ్చారు వీళ్ళకి. ఈ స్టైఫండ్ ద్వారా ఈ 8,500 మంది ఇంటూ 6,000 రూపాయలు నెలకి 5 కోట్ల రూపాయలు దాదాపుగా. ఈ 5 కోట్లు సంవత్సరానికి వచ్చే వరకు ఎంత అవుతుంది? 60 కోట్లు. మొత్తం వైఎస్ఆర్సీపీ టెన్యూర్ 5 సంవత్సరాల పాటు వీళ్ళు పెట్టిన ఖర్చు ఎంత అంటే ఈ యువ పాస్టర్ పారిశ్రామికవేత్తల కోసం పెట్టిన ఖర్చు ఎంత అంటే 300 కోట్లు అక్షరాల ఈ క్రిస్టియన్ మత స్థాపన కోసం దీన్ని నిర్మించడం కోసం వీళ్ళు పెట్టిన ఖర్చు 300 కోట్లు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ఖజానా నుంచి 300 కోట్ల రూపాయలు క్రిస్టియన్ మత విస్తరణకు ఉపయోగించారు జగన్మోహన్ రెడ్డి గారు. తద్వారా 1,70,00,000 మందిని మతంలోకి మార్చడానికి, 1,70,00,000 మంది ఓటర్లను మతంలోకి మార్చడానికి పనిచేశారు. ఒక్క మనిషి మారినా సరే అది జగన్మోహన్ రెడ్డి గారి ఓటే. ఏ ఒక్కరి మతం మారినా సరే అది జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ కార్యకర్తలుగా మారుతారు. కాబట్టి ప్రతి మార్పు, ప్రతి కన్వర్షన్, ప్రతి మత మార్పు జగన్మోహన్ రెడ్డి గారి ఓట్ బ్యాంకుగా మారింది. అందుకే దీని మీద ఆ స్థాయిలో పనిచేశారు. మరి గుడులను ఏం చేశారు? ఆనాడు గుడులు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులకు వెళ్ళిపోయాయి. ధూప దీప నైవేద్యాలకి నోచుకొని గుడులు ఎన్నున్నాయి. అక్కడికి భక్తులు రాక, కానుకలు కూడా కనీసం లేక ఎంతమంది బ్రాహ్మణులు ఆకలితో అలోలక్షణ అన్నా సరే మరి ఈయన మనసు కరిగిందా? కేవలం ఆయన క్రిస్టియన్ మత విస్తరణ కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు తప్ప ఆ మత విస్తరణలో భాగంగా హిందువులందరినీ కూడా ఏ విధంగా మార్చాలి అని పనిచేసుకున్నారే తప్ప ఎక్కడా కూడా కనీసం హిందూ మతం వైపు కన్నెత్తి జాలిగా కూడా చూడలేదు.
ఆనాడు నేను మాట్లాడాను 2021లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న హిందూ సంఘాలను అడిగితే చెబుతారు ఆనాడు ఎంత గట్టిగా మా గళం వినిపించాము. నిజానికి ఇదే మీడియా సంస్థలు ఈ విషయాన్ని అంతగా పెద్దగా పట్టించుకోకుండానే వెళ్ళాయి. ఏ విధంగా బయటకు వచ్చింది అంటే 2021లో ఏమైంది అంటే కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖలో ఒక కంప్లైంట్ వెళ్ళింది. ఎవరిచ్చారు? ఆనాటి ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఇచ్చారు. అప్పటికే ఆయన్ని కొట్టించడం, ఆయన మీద అకృత్యాలు పెరుగుతూ ఉండడంతో ఇక దాన్ని తట్టుకోలేక ఇక అసలు విషయాన్ని బయటకు తీసుకురావడానికి ఈ క్రిస్టియన్ మత వ్యాప్తి ఆంధ్రప్రదేశ్లో భారీగా జరుగుతోంది అన్న విషయాన్ని ఆయన కేంద్ర హోంమంత్రిత్వ శాఖకి కంప్లైంట్ ఇచ్చారు. నిజానికి MHA కింద ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటుంది ఒక శాఖ, అదే FCRA ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద దాదాపుగా 18 సంస్థలని క్లోజ్ చేయించారు రఘురామకృష్ణరాజు గారు. 18 క్రిస్టియన్ NGO సంస్థలకి బ్రేక్ పడింది ఆనాడు. ఇదే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద ఈ 18 సంస్థలకి బ్రేక్ వేయించగలిగారు. ఈ క్రమంలో భాగంగా కొన్ని సంస్థల పేర్లు కూడా నేను చెబుతాను. వరల్డ్ విజన్ ఇండియా, ఎవాంజికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా, చర్చ్ ఆక్సిలరీ ఫర్ సోషల్ యాక్షన్, సినోడికల్ బోర్డ్ ఆఫ్ సోషల్ సర్వీస్, ఇలాంటి సంస్థలు భారీ స్థాయిలో 2019 నుంచి 2024లో భారీ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో విస్తరించడానికి వచ్చిన సంస్థలు అన్నమాట ఇవి. ఈ 18 సంస్థలు కూడా అతి బలమైన క్రిస్టియన్ సంస్థలు. వాటిని రాకుండా ఒక రకంగా అడ్డుకున్నారు అంటే అది ఆ క్రెడిట్ మొత్తం కూడా నిజానికి ఎవరు అవునన్నా కాదన్నా రఘురామకృష్ణరాజు గారికి చెందుతుంది. అది ఇన్ని సంస్థలు ఒకేసారి ఇంత బలంగా ఆంధ్రప్రదేశ్లోకి రావడానికి ఎలా అడుగుపెట్టగలిగాయో తెలుసా? ఎందుకంటే అక్కడ మనోడు ఉన్నాడు, మన క్రిస్టియన్ ఉన్నాడు, ఆ రాష్ట్రానికి సీఎంగా ఉన్నాడు కాబట్టి రెడ్ కార్పెట్ ఉంటుంది. కాబట్టి మనం విచ్చలవిడిగా అక్కడికి వెళ్ళి మత వ్యాప్తి చేయించుకోవచ్చు. గుడులను క్లోజ్ చేసి చర్చలు ఓపెన్ చేయొచ్చు. అందరికీ కూడా మోకాల్లో ఉన్న బొట్టు తీసేసి మత మార్పిడి జరపొచ్చు. దానికోసం సైలెంట్గా ఎన్ని కార్యక్రమాలు చేయాలో, ఎన్ని కుట్రలు చేయాలో అన్నిటికీ కూడా స్కెచ్లు, ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ అన్ని కూడా ప్రాజెక్ట్స్ సిద్ధం చేసుకునే దిగాయి ఈ 18 సంస్థలు. ఒక రకంగా ఈ 18 సంస్థలకు కూడా బ్రేక్ పడింది. ఈ సంస్థల బలం ఆనాడు జగన్మోహన్ రెడ్డి. అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా అక్కడ మన మనిషి ఉన్నాడు కాబట్టి మనకి ఎలాంటి డోకా లేదు. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఆల్రెడీ కేరళ అదే విధంగా ఉంది, తమిళనాడులో కూడా దాదాపుగా అదే విధంగా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ కాన్సన్ట్రేట్ చేసుకోవాలి, తెలంగాణలోకి నిదానంగా చొచ్చుకు రావాలి. ఇక మిగతా సౌత్ ఇండియాని ఆక్యుపై చేయడానికి కర్ణాటక వైపు కూడా వెళ్ళాలి. ఈ పకడ్బందీ ప్లాన్తోనే దిగిన సంస్థలకి ఒక రకంగా బ్రేక్ పడింది. అయినప్పటికీ కూడా ఎంత చేసుకోవాలో, ఎంత మార్పిడులు చేసుకోవాలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇచ్చుకొని ఆయన కార్యక్రమాలను అలా తీసుకెళ్తూ ఉన్నారన్నమాట. ఇక ఆ తర్వాత 2021-22లోకి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు పవర్ఫుల్ గా ముందుకు వచ్చారు. ఆయన సనాతనని అని చెప్పారు. వారాహి యాత్ర ఇలాంటి కార్యక్రమాలు అన్నింటితో కూడా ఆయన హిందూ ధార్మిక కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. వాళ్ళ టార్గెట్ అనేది క్లియర్ కట్ గా నిర్దేశితమైంది, అదే పవన్ కళ్యాణ్. కాబట్టి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంతా కూడా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ కొట్టడానికి వీళ్ళు కొన్ని అస్త్రాలు పెట్టుకున్నారు. అవేంటి అంటే పావలా స్టార్ అని, 3 పెళ్లిళ్ళని, కాపు అని, చంద్రబాబు మనిషి అని, ఈ విధంగా ఎక్కడ సోషల్ మీడియాలు చూసినా, వైసీపీ సోషల్ మీడియాలు చూసినా బూతులతో ఆయన ఇంటిగ్రిటీని, క్యారెక్టర్ని తక్కువ చేస్తూ, అసహ్యమైన బూతులు తిడుతూ ఈ విధంగా దాడి చేసుకుంటూ వచ్చారు. ఈ దాడికి ప్రతి దాడి జనసేన విజృంభించింది. బూతుకు బూతే సమాధానం అని వీళ్ళు విజృంభించారు. అప్పుడు ఒక రకంగా ఎన్నికల సందర్భంలో ప్రజలు అంతా గమనిస్తూనే వచ్చారు. ఎవరు బూతులు తిడుతున్నారు, ఎవరు ఒక వ్యక్తి ఇంటిగ్రిటీని తగ్గిస్తూ వస్తున్నారు, ఎవరు బూతులు మొదలుపెట్టారు అనేది ప్రజలు ఆలోచించుకోవడం కూడా మొదలుపెట్టారు. ఇక అదే సందర్భంలో ఆయన వైజాగ్ వెళ్ళారు. వైజాగ్లో ఆయన అడ్డుకోవడంతో చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడడానికి వెళ్ళడం, ఇక ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సమయంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం, మొత్తానికి ఈ 2 పార్టీలని కలపడం అనేది వైఎస్ఆర్సీపీ దగ్గరుండి చేసినట్టుగా మారింది. వీళ్ళు ఆడాలనుకున్న ఈ 4 కార్డులతో ఆడాలనుకున్న ఆట కాస్త బూమ్రాంగ్ అయ్యింది. ఇక్కడ పూర్తిగా బూమ్రాంగ్ అయ్యింది. ఎలాగో ఆంధ్రాలో కులపిచ్చి ఉంది కాబట్టి ఆ కులపిచ్చినే బేస్గా చేసుకుని వైఎస్ఆర్సీపీ జెండా పాతాలి అనుకున్నారు. ఎస్, ఆయన ఫోకస్ చేసేది డైరెక్ట్గా కులాల మీద మాత్రమే. డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోకస్ అంతా కూడా ఈ కుల పిచ్చిగాళ్ళ మీదే, ఈ కులాల మీద మాత్రమే తన ఫోకస్ ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా ఆయన అక్కడికి మాత్రమే ల్యాండ్ అవుతారు. అక్కడికే ల్యాండ్ అయ్యి ఒక రకంగా ఈ కుల చిచ్చులకి తన పాచికలు సిద్ధం చేసుకుని, తన వ్యూహాలకి పదును పెట్టుకుని ఆనాడైనా ఈనాడైనా అదే పని చేస్తున్నారు. ఈవెన్ దో ఇప్పుడైనా సరే కన్సాలిడేటెడ్గా, అంటే తన తండ్రి ఇచ్చిన సుస్థిరమైన ముస్లిం ఓటు బ్యాంక్ ఎలాగో ఉంది, క్రిస్టియన్ ఓటు బ్యాంకు ద్వారా క్రిస్టియన్ మత మార్పిడులు కూడా తన కుటుంబ సభ్యులతోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 ప్రాంతాల్లో కూడా పెంచుకుంటూ వెళ్ళారు. వాళ్ళు కూడా సుస్థిరంగానే ఉన్నారు. ఇకపోతే ఈ కాపు కార్డు,
ఈ కాపు కార్డు ఏదైతే ఉందో ఈ కార్డు తీయాలి, ఈ ఒకటి రెడ్డి కార్డు, వాళ్ళు కూడా నాతోనే ఉంటారు అనేది ఆయన బలం. ఇక కాపు కార్డు, కాపుని కదిలించాలి, పవన్ కళ్యాణ్ ఫస్ట్ అక్కడి నుంచి పక్కకు జరపాలి. 2014 నుంచి 19 వరకు జరిగింది అదే. 2014 నుంచి 19 వరకు ఆ విధంగానే ఫస్ట్ ఎక్కడ గురి చూసి కొట్టాలి, ఎలా వీళ్ళ మధ్య విచ్ఛిన్నం తీసుకురావాలి, ఇప్పుడు కూడా జరుగుతున్నది అదే. దీనికోసమే ఈ కుల కుంపట్లు తీసుకొస్తున్నారు, ఈ కుల సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ విధంగా ఒకవైపు రెడ్డి కార్డు, ఒకవైపు ముస్లిం కార్డు, ఇంకోవైపు క్రిస్టియన్ కార్డు, ఇంకొక వైపు ఈ కాపు కార్డు ద్వారా కూడా ఇక ఫైనల్ కార్డు ఇది. ఈ కార్డు ఒక్కటి సక్సెస్ అయిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఫిక్స్డ్గా ఉండిపోవచ్చు. ఈ మిగతావన్నీ ఆయనకి ఫిక్స్డే, ఈ ఒక్కటి కనుక ఫిక్స్ అయిందంటే మొత్తం ఫిక్స్ అయిపోయి ఉండొచ్చు. ఇది ఆయన బలం. నిజానికి భారతదేశం మీద దాడి జరిపిన ప్రతి ఒక్కడూ చేసిన పని ఇదే. భారతదేశం మీద దాడి చేసి దండయాత్రలు చేసి మన హిందువులను, మన గుడులను కూల్చిన దుర్మార్గ ఈ మత పిశాచులు, మత పిచ్చిగాళ్ళు ఎవరైతే ఉన్నారో, భారతదేశాన్ని బొక్కి తిన్న దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసింది కూడా ఇదే. అందుకే ఇంత కోపం వస్తుంది ఈ భావజాలం మీద. ఇంత దుర్మార్గంగా కులాలలో చీలికలు తీసుకొచ్చి హిందూ మతాన్ని కొట్టారు, సనాతనాన్ని కొట్టారు, ఇక్కడ కుల వృత్తులను, కుల వ్యవస్థలను, సాంప్రదాయాన్ని కొట్టారు. డివైడ్ అండ్ రూల్, విభజించు పాలించు, ఈ విధంగా తీసుకొచ్చి మన వాళ్ళ మధ్య మనకే గొడవలు పెట్టారు. ఇప్పటికైనా ఈ సమాజానికి అర్థం కావాలి, ఆంధ్ర ప్రజలకి అర్థం కావాలి. ఎందుకంటే ఒక మతం మీద, హిందూ మతం మీద ఈ విధంగా చిచ్చులు పెట్టి జరుపుతున్న దాడి పట్ల హిందువులు మాత్రమే అలర్ట్గా ఉండాలి. ఇంక ఎవ్వరో వచ్చి మీ బతుకులు బాగు చేయరు. ఒక మతం, ఒక పరాయి మతం వచ్చి మన భావజాలాన్ని తొక్కేసి, మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని తొక్కేస్తే కనుక ఏ విధంగా ఉంటుంది? ఎన్ని సంవత్సరాలు పడింది? పరాయి మతం వచ్చి మన మీద ఆధిపత్యం చేస్తే బానిస బతుకుల నుంచి బయటకు రావడానికి, మళ్ళీ స్వాతంత్ర ఊపిరులు పీల్చుకోవడానికి ఎన్నేళ్లు పట్టింది? మన తాత ముత్తాతలు తరతరాలు కూడా ఎన్ని సంవత్సరాల పాటు కొట్లాడితే వచ్చింది. ఇది అర్థం చేసుకోగలగాలి, ఇది అర్థం చేసుకోవాలి హిందువులు. లేదు అంటే ఏం జరుగుతుంది? ముస్లింలు వాళ్ళ మత వ్యాప్తి ఎలా చేసుకుంటూ వెళతారు? పిల్లల్ని కనుక్కుంటూ వెళతారు. క్రిస్టియన్లు వాళ్ళ మత వ్యాప్తి ఎలా చేస్తారు? మతం మార్చుకుంటూ వెళతారు. అలాగే వెళితే గనక ఆంధ్రప్రదేశ్ మరీ ముఖ్యంగా చెబుతున్నాను, అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. హిందువులు అక్కడ మైనారిటీలుగా మారిపోయేలాంటి పరిస్థితి కూడా వచ్చిన ఆశ్చర్యం కాదు. ఖచ్చితంగా అక్కడ హిందువులు మైనారిటీలుగా మారేలాంటి పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఈ మత విద్వేషాలు, ఈ మత మార్పిడులు, ఈ మతాల కోసం పిల్లల్ని కనే ఈ విశృంఖలంగా ముందుకు వెళుతున్న దానికి మరి ప్రభుత్వాలే కట్టడి చేయాలి. అలాగే ఏపీ ప్రజలకి ఒక రిక్వెస్ట్, ముఖ్యంగా కాపు కులస్తులకి మగధా న్యూస్ రిక్వెస్ట్గా తీసుకోండి. నిజానికి చరిత్రలో కాపు కులం అంటే బలిజ కావచ్చు, తెలగ కావచ్చు, కాపులు ఎవరైనా సరే ఒంటరి కావచ్చు, దేశ రక్షణ కోసం, ధర్మ రక్షణ కోసం నిలబడ్డారు. అలాంటి గౌరవమైన చారిత్రకమైన నేపథ్యం ఉంది మీ కులానికి. అలాంటి కులాన్ని ఈరోజు దేశ ద్రోహ వ్యతిరేకులుగా, మత వ్యతిరేకులుగా మారకండి దయచేసి. మతం వచ్చే వరకు మీ మతంగానే ఉండండి. పార్టీ వేరు, మీ మతం వేరు. మీ కులాన్ని మతంతో చీలుస్తున్న దుర్మార్గులు మీ కులాన్ని మాత్రమే వాడుకుంటున్నారు. ఈ మతాన్ని చీల్చడానికి కులాల అస్త్రాల రూపంలో మిమ్మల్నే వాడుతున్నారు. వాళ్ళకి పావులు కావద్దు. ధర్మం కోసం, దేశం కోసం నేను ముందుకు వెళుతున్నాను, ఇది ఇక్కడితో ఒక ప్రాంతీయతో అయ్యేది కాదు అని నిలబడిన పవన్ కళ్యాణ్ గారి వైపు నిలబడతారా? మీరే నిర్ణయించుకోండి. ఇటు ధర్మం, మతం, దేశం ఒకవైపు ఉన్నాయి. దీనికి పూర్తి వ్యతిరేకంగా, అభిముఖంగా ఇంకొక భావజాలం, ఇంకొక పార్టీ ఉంది. కేవలం రాజకీయాల కోసమే అయితే కనుక మీరు అటే వెళ్ళాలి. కాదు, మా DNA, మా కాపు కులం దేశ రక్షణ కోసం నిలబడిన కులం అనుకుంటే గనక మీరు ఆలోచన చేయండి. మీకు ఏది సరైనది అనిపిస్తుందో మీ చరిత్ర తవ్వకాలు జరపండి. కాపు సామాజిక వర్గం ఏ విధంగా నిలబడింది, కాపు కమ్యూనిటీ అనేది దేశ రక్షణలో ఎలా ఒక వీరుల్లాగా నిలబడగలిగారు, దేశాని కోసం ఎలాంటి వీరులు ఉన్నారు అనేది మీరు ఆ చరిత్ర పాఠాలు తీసి చదవండి. ప్రతి కుటుంబంలో కూడా ఒక గ్రంథంలాగా చదవండి. వీలైతే నేను మళ్ళీ చెబుతున్నాను, కాపు చరిత్ర మగధా న్యూస్ చెప్పింది ఏదైతే ఉందో వీలైతే అదైనా సరే చూడండి. కుటుంబ సభ్యులందరూ కూర్చొని చూడండి, అర్థమవుతుంది. ఇది భవిష్యత్తును నిర్ణయించే సమయం. అందుకే ధర్మ, దేశ రక్షకులుగా మీరు నిలబడతారా, లేదంటే మత ద్రోహులకి, దేశ ద్రోహులకి అండగా నిలబడతారా నిర్ణయించుకోవాల్సింది మీరే. నిజానికి ఇక్కడ మీకు ఒక విషయం అర్థం కావాలి. మొన్న ఏదైతే లాకప్ డెత్ విషయం జరిగిందో అందులో ఈ కూటమిలో గనక పవన్ కళ్యాణ్ గారు అక్కడ లేకుండా ఉండుంటే, చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆ కుటుంబాన్ని గనక పిలిచి మాట్లాడకుండా ఉండుంటే మళ్ళీ 1989 పునరావృతం అయ్యేది విజయవాడలో. అంత ఘోరమైన క్రీడకి కూడా పూనుకున్న పరిస్థితి దాకా వెళ్ళింది.
ఈ విధంగా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రస్తుతానికి ఈ కాపు కులాన్ని, ఇదే పార్టీలో ఉన్న వైసీపీ పార్టీలో ఉన్న కాపు కులాన్ని అస్త్రాలుగా మార్చుకోవడానికి ఒక్కొక్కళ్ళని బాణాలుగా వదులుతున్నారు. ఇప్పటికే ఇదే కాపు సామాజిక వర్గం అంతా కూడా అవునన్నా కాదన్నా మా సామాజిక వర్గం నుంచి, మా కమ్యూనిటీ నుంచి ఒకడు వచ్చాడు, నిలబడ్డాడు, వెళుతున్నాడు, దేశం వైపు వెళుతున్నాడు, ఉంటే అతనితోనే ఉంటామని ప్రతినబూనుతున్న వాళ్ళు, మాకు మెసేజ్లు చేస్తున్న వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. ఆ విధంగా వీళ్ళల్లో ఒకళ్ళు అవుతారా మీరు? లేదు అంటే సపరేట్ అయ్యి దేశద్రోహులుగా మారుతారా? ఇది నిర్ణయించుకోవాల్సిన అవసరం మీ మీదే ఉంది. నిజానికి నేను మళ్ళీ చెబుతున్నాను, ఇది సమయం, ఇది సరైన సమయం. రైట్? ఇది వాళ్ళ ఎర్ర జర్నలిజం. చూస్తూనే ఉండండి మగధ న్యూస్.